నమస్కారం ధనుసు రాశి జాతకులారా, మీ కష్టాలకు ముగింపు పడబోతుంది. మే 1వ తేదీన వస్తున్న వైశాఖ పౌర్ణమి తర్వాత మీ ఇంట్లో ఉండే దివ్యశక్తి ఏం చేయబోతుందో తెలిస్తే మీకు నిద్ర కూడా పట్టదు. ఈ వీడియో చూడకపోతే మీరు జీవితాంతం బాధపడతారు. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. మీ కష్టాలకు ఏ విధంగా ముగింపు పడబోతుంది, మీ ఇంట్లో ఉన్న ఏ దివ్యశక్తి మీ జీవితంలో మార్పులను తీసుకుని రాబోతుంది, ఈ పూర్తి అంశం గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. మేం వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీ రాశికి సంబంధించి ఎంతో ప్రత్యేకమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాం. అలాగే మీ జీవితంలోని ఎన్నో రహస్యాల గురించి, అద్భుతమైన పరిహారాల గురించి కూడా ఈ ఛానల్ ద్వారా మీకు ఎంతో సమాచారాన్ని అందిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీకు ఎంతో ఉపయోగపడే సమాచారం మీకు అందుతుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారి కష్టాలకు ముగింపు పడబోతుంది. మే 1వ తేదీన రానున్న వైశాఖ పౌర్ణమి తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు మొదలు కాబోతుంది. ఎన్నాళ్లుగానో మీ మనసులో దాచుకున్న బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతూ శుభకాలం ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పౌర్ణమి సాధారణమైన రోజు కాదు, ఇది పుణ్యకాలం. ఇది దైవ అనుగ్రహం కురిసే సమయం. ఇది గతంలో నిలిచిపోయిన అదృష్ట ద్వారాలు మళ్లీ తెరుచుకునే పవిత్ర క్షణం. ముఖ్యంగా ధనుస్సు రాశివారికి ఈసారి వైశాఖ పౌర్ణమి చాలా ప్రత్యేకమైన ఫలితాలను ఇవ్వబోతోంది. మీ ఇంట్లో ఎన్నాళ్లుగానూ కనిపించని దివ్యశక్తి మళ్లీ చైతన్యవంతం కానుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు కారణం లేకుండా ఇంట్లో ప్రశాంతత లేకపోవటం, పనులు సగం దాకా వచ్చి ఆగిపోవటం, డబ్బు వచ్చినా కాని నిలవకపోవటం, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు పెరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాని ఇవన్నీ సాధారణమైనవి కాదు. ఇంట్లోని శక్తి స్తబ్దంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. వైశాఖ పౌర్ణమి తర్వాత మీ ఇంటి వాతావరణం పూర్తిగా మారుతుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దివ్యమైన ప్రకాశం మీ ఇంటిని చుట్టుముడుతుంది. మీరు ఊహించని విధంగా శుభవార్తలు వినిపించటం మొదలవుతుంది. ఆగిపోయిన పనులు కదలటం మొదలవుతుంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మౌనంగా మారిపోతారు. ఎన్నాళ్లుగానూ రావాల్సిన డబ్బు మీ చేతికి చేరే అవకాశముంది. అప్పుల బాధలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశాజనకమైన సమాచారం వస్తుంది. విదేశీ అవకాశాలు కూడా కొందరికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు ఉన్నవారికి శాంతి నెలకొంటుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తగ్గుతాయి. పిల్లల విషయంలో మంచి వార్తలు వస్తాయి. చదువులో వెనకబడిన పిల్లలు ముందుకు రావటం మొదలవుతుంది. ఇదంతా కూడా మీ ఇంట్లో ఉన్న దివ్యశక్తి మేల్కొనటం వల్లనే జరుగుతుందని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. కాని చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఇంట్లో దేవుడి స్థలం ఉన్నా కాని శుభ్రంగా ఉంచటం లేదు. దీపం వెలిగించటం మానేస్తున్నారు. పౌర్ణమి రోజున పూజ చేయటం మర్చిపోతున్నారు. ఇలా చేస్తే వచ్చే శుభ ఫలితాలు ఆలస్యమవుతాయి. అందుకే మే 1వ తేదీన ఉదయం ఇంటిని శుభ్రపరిచి సాయంత్రం గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటితో ఇంటి ముందు చల్లి ఒక నెయ్యి దీపం వెలిగించండి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి లేదా మీ ఇష్టదేవతను స్మరించండి. ఓం నమో నారాయణాయ అని కాని లేదా ఓం శ్రీం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని కాని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో నిలిచిపోయిన శుభశక్తి మేల్కొంటుంది. ధనుస్సు రాశివారు ఈసారి ఒక విశేష సంకేతం కూడా మీరు చూడబోతున్నారు. పౌర్ణమి తర్వాత కొన్ని రోజుల్లో మీకు అనుకోకుండా ఒక శుభసూచన కనిపించవచ్చు. అది పసుపు రంగు వస్తువు రూపంలో కావచ్చు, దేవాలయానికి వెళ్లే అవకాశం రూపంలో కావచ్చు, పాత స్నేహితుడు కలవటం రూపంలో కావచ్చు. ఈ సంకేతం మీకు ఏం చెబుతుందంటే మీ అదృష్టం మొదలైందని చెబుతుంది. మీరు ఇప్పటివరకు ఎంత కష్టపడ్డారో దేవుడు చూస్తూనే ఉన్నాడు. మీ కన్నీళ్లు వృధా కాలేదు. మీ నిజాయితీ, మీ సహనం, మీ మంచితనం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. చాలామంది ధనుస్సు రాశివారు గత కొన్నేళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడ్డారు. ఎవరికీ చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొన్నారు. మీ సొంత వాళ్ల చేతే మోసం కూడా అనుభవించారు. కాని ఈ పౌర్ణమి తర్వాత మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. భయాలు తగ్గిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దారిలో తీసుకుని వెళ్తాయి. వ్యాపారం చేసేవారికి నిలిచిపోయిన లాభాలు వస్తాయి. చిన్న వ్యాపారులు కూడా పెద్ద అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల లేదా గౌరవం లభించవచ్చు. కళారంగం, మీడియా, టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి
ప్రత్యేకమైన యోగం కనిపిస్తోంది. అలాగే ధనుస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పు ఉంటుంది. ఎన్నాళ్లుగానో వెంటాడుతున్న అలసట, టెన్షన్, నిద్రలేమి తగ్గుతాయి. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. అయితే ఒక విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ శుభకాలం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. కోపం తగ్గించుకోవాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఎవరికైనా సరే సహాయం చేసే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టకండి. పేదవారికి అన్నదానం చేయండి. పక్షులకు గింజలు వేయండి. పెద్దలను గౌరవించండి. ఇవి మీ అదృష్టాన్ని మరింతగా బలపరుస్తాయి. ధనుస్సు రాశి మహిళలకు ఈ పౌర్ణమి తర్వాత ప్రత్యేకమైన శుభయోగం ఉంది. ఇంట్లో గౌరవం పెరుగుతుంది. నిలిచిపోయిన కోరికలు నెరవేరుతాయి. బంగారం కొనుగోలు, శుభకార్యాల ప్రారంభం, కుటుంబ సంతోషం లభించవచ్చు. అలాగే ధనుస్సు రాశికి చెందిన పురుషులకి కొత్త బాధ్యతలు, ఆదాయం పెరగటం, సమాజంలో పేరు రావటం జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశికి చెందిన యువతకు ప్రేమ, చదువు, ఉద్యోగం, విదేశీ అవకాశాల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే ఈ వీడియో చూడకుండా వదిలేస్తే మీరు ఈ శుభ సూచనలను గుర్తించలేకపోవచ్చు. అందుకే చివరి వరకు ఖచ్చితంగా వినండి. ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. మే 1వ తేదీ రాత్రి చంద్రుణ్ణి చూసి 2 చేతులు జోడించి మీ మనస్సులో ఉన్న ఒక కోరికను చెప్పండి. ఆ తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకుని తులసి మొక్కకు పోయండి. ఇలా చేస్తే చంద్రశక్తి, పౌర్ణమి శక్తి, దివ్యశక్తి మీ కోరికకు అనుకూలంగా పనిచేస్తాయి. ధనుస్సు రాశివారు ఇక బాధపడే రోజులు ముగియబోతున్నాయి. మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయేది అదృష్టం, ఆనందం, సంపద, శాంతి. మీ శత్రువులు మౌనంగా చూస్తారు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. మిమ్మల్ని ఈసడించుకున్న వారే మీ గురించి గొప్పగా చెప్పుకునే రోజు దగ్గర పడింది. కాబట్టి ఈ పవిత్ర సమయంలో దేవుడిపై పూర్తి విశ్వాసం ఉంచండి. మంచి ఆలోచనలు చేయండి. ఆశని వదిలిపెట్టకండి. వైశాఖ పౌర్ణమి తర్వాత మీ జీవితంలో వెలుగు మొదలవుతుంది. ధనుస్సు రాశి వారికి ఇది కొత్త యుగం ఆరంభం కావచ్చు. ఈ శుభ సమయంలో జై శ్రీరామ్ అని కాని లేదా ఓం నమో నారాయణాయ అని కాని మీరు కామెంట్ చేస్తే దివ్యశక్తి ఆశీర్వాదం మీపై మరింత బలంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి వైశాఖ పౌర్ణమి తర్వాత ప్రారంభమయ్యే మార్పులు ఒక్క రోజులో కనిపించకపోయినా ఒక్కొక్కటిగా మీ జీవితాన్ని ఆశ్చర్యపరిచేలా ముందుకు సాగుతాయి. మొదట మీ మనసులో ఉన్న భారం తగ్గుతుంది. చాలా రోజులుగా ఎలాంటి కారణం లేకుండా కలిగిన భయం, ఆందోళన, నిరుత్సాహం క్రమంగా తగ్గిపోతుంది. ఉదయం లేవగానే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మీరు చేసే పనులపై మళ్లీ ఆసక్తి పెరుగుతుంది. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది గ్రహశక్తులు మీకు అనుకూలంగా మారుతున్న సంకేతంగా భావించండి. ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన వారు ఇప్పుడు అదే పనిలో విజయాన్ని చూస్తారు. ఎందుకంటే సమయం మారితే ఫలితం కూడా మారుతుంది. ఇదే ఇప్పుడు ధనుస్సు రాశి వారికి జరగబోతుంది. నిలిచిపోయిన శుభకార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. పెళ్లి సంబంధాలు ఆలస్యమైన వారికి మంచి వార్తలు వస్తాయి. పిల్లల చదువులో ఇబ్బందులు తగ్గుతాయి. విదేశీ విద్య కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు వెతుకుంటూ వస్తాయి. ఈ విధంగా మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఇదివరకు నేను వీడియోలో చెప్పిన విధంగా చంద్రుడికి నమస్కారం చేసి తులసి మొక్కకి నీళ్లు పోయండి. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో అద్భుతాలను చూపిస్తుంది. ఇలా చేస్తే చంద్రశక్తి, పౌర్ణమి శక్తి, దివ్యశక్తి మీ కోరికకు అనుకూలంగా పనిచేస్తాయి. మీ జీవితంలో అద్భుతమైన విజయాలను మీరు దక్కించుకుంటారు.